గురుగారు, మీరు ఒకానొక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు భూయోగ సమాధి నేను చేశాను అన్నారు. అది ఎలా అది జరిగింది? దాని విశేషాలేంటి? ఇది లక్ష్మీకాంతం మాతాజీ అమ్మవారు నాకు మంత్రోపదేశం ఇవ్వటం మనకి బ్రహ్మంగారు చేశారు కదా. ఇది ఒక గుంట 5 అడుగులు 4 అడుగులు 4.5 ఇంటూ 4.5 సైజులో భూమి లోపల గుంట తీసి దాంట్లో మనం ధ్యానం చేసే విధానం అనమాట. కొన్ని వేలాది మంది చూస్తుండగా అక్కడ ఆ గుంటలోకి దిగి కూర్చోగానే అవి ఐరన్ ప్లేట్స్ వేసేసి దాని మీద ఇసుక వేసి క్లాత్ వేసి మళ్ళీ ఇసుక వేసి క్లోజ్ చేస్తారు. ఆ లైట్ కింద ఎన్నో పురుగులు పడిపోయాయి లోపల, ఆ గుంటలో పడిపోయి ఉన్నాయి, దోమలు పురుగులు అలా అన్నీ. సరే, నేను ఈ దర్భచాప ఇప్పుడు వేసుకున్న దర్భచాపే అలా దాంట్లో వేసి కూర్చోటానికి ప్రయత్నం చేస్తే గుప్పుమని ఎగిరే, అంటే అన్ని దోమలు ఉన్నాయన్నమాట లోపల, పురుగులని అయ్యి అని. సరే, కూర్చోగానే అమ్మాయి డబ్బా ఐరన్ షీట్స్ పడిపోయాయి, క్లాత్ వేశారు, ఇసుక 2 అడుగుల ఎత్తు ఇసుక వేశారు, మళ్ళీ క్లాత్ వేసి మళ్ళీ ఇసుక వేసి లోపల క్లోజ్ చేయటం జరిగింది. అప్పుడు ఇక మనం ముద్రలో కూర్చొని ధ్యాన ముద్రలో కూర్చొని ధ్యానం చేస్తున్న సమయంలో మెల్లిగా అంటాం పురుగులు సౌండ్స్ వీటి మీద ఎక్కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను అమ్మవారిని కోరుకున్న తల్లి, ఈ ధ్యాన ముద్రలోకి ధ్యానం కోసం వచ్చాను కదా, మీరందరూ నాకు సహకరించాలి అని చెప్పి ఒక్కసారి చేతులు జోడించి ఆ యొక్క దాంట్లో ఎంతో ఆర్తిగా భక్తిగా శ్రద్ధగా తీసుకొని ఒక్కసారిగా ప్రార్థించాను. మీరందరూ నాకు సహకరించాలి, యోగ నిద్రలోకి వెళ్ళబోతున్నాను, మీరందరూ నన్ను సహకరించగలను. కానీ విత్ ఇన్ సెకండ్స్లో అలా ఒక్కసారిగా సౌండ్స్ అన్నీ ఆగిపోయింది. ఎక్కడ పురుగులు అనేది నన్ను టచ్ చేయట్లేదు, అలా ట్రాన్స్లోకి వెళ్ళటం అనేది జరిగింది. ఇక్కడ ఒక్కసారి శ్వాస తీసుకొని మెల్లిగా అన్నీ ఒక్కొక్కటి స్ట్రక్ అయిపోతూ ఉన్నాయి, బాడీ అంతా. ఒక్క గుండె మాత్రమే కొట్టుకుంటుంది, శ్వాస కూడా ఆగిపోయింది. శ్వాస ఆగుతూ లోపలే అది సైక్లింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ధ్యానంలోకి వెళ్ళిపోతున్న తరుణంలో ఒక విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఒక కాంతి పుంజం తర్వాత వీళ్ళు సడన్గా మెల్లిమెల్లిగా కాంతి శరీరాన్ని తాగుతున్నట్లుగా కొంత శబ్దాలు వినపడుతున్నట్లుగా ఉండి తర్వాత వారు వచ్చి కొద్దిగా ఇట్లా అంటే బాడీని నొక్కి బయటికి తీశారు. సాక్షాత్తు దైవస్వరూపమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇప్పుడు జీవ సమాధిలో ఎంతసేపు ఎన్ని నిమిషాలు అయి ఉంటుంది వారికి, ఆయనకున్న స్ట్రాటజీకి ఆయనకున్న తపోశక్తికి ఇంకా లైవ్లోనే ఉన్నారనడానికి ఇది నేనే నిదర్శనమని చెప్పుకోవచ్చు.